నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. పర్యాటక వార్లో మాల్దీవులపై భారత్ పైచేయి సాధించిందా? భారత్తో ఎందుకు పెట్టుకున్నామా అంటూ మాల్దీవులు వణికిపోతున్నాయా? ప్రధాని మోదీతో పాటు భారత్పై ఆ దేశ మంత్రులు ముగ్గురు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వాళ్లే బలిపశువులైపోయారా? మంత్రుల ముగ్గురిని సస్పెండ్ చేయడం ద్వారా మాల్దీవుల ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇచ్చింది? తప్పు సరిదిద్దుకున్నా దాని ఫలితం మాల్దీవులపై తీవ్రంగా ఉంటుందా? బాయ్కాట్ మాల్దీవ్స్ ఉద్యమం తీవ్రతరమైతే ఆ దేశానికి పర్యాటకంగా ఎంత నష్టం? చైనా అండ దొరుకుతుందనే ధీమాతోనే మాల్దీవుల మంత్రులు చెలరేగిపోయారా? మాల్దీవుల మాట వింటేనే ప్రస్తుతం భారతీయులకు చిర్రెత్తుకొస్తోంది. పర్యాటక దేశమైన మాల్దీవులు కూడా భారత్ అంటే వణుకుతోంది. భారత్తో మాల్దీవులకు తేడా ఎక్కడొచ్చింది? మాల్దీవుల మంత్రుల నోటి దురద మొత్తం ఆ దేశానికే నష్టం తెచ్చేదిగా మారిందా? ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్కు మాల్దీవుల వివాదానికి సంబంధం ఏంటి? రెండు దేశాల మధ్య పర్యాటక వివాదానికి కారణం ఏంటి? బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం ఎందుకు పుట్టుకొచ్చింది? ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన లక్షద్వీప్ పర్యటన అందరినీ ఆకట్టుకుంది. లక్షద్వీప్లో పర్యటించిన అనంతరం ప్రధాని మోడీ దాని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో పాటు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్రణాళిక వెయ్యాలని ఆయన భారతీయులకు విజ్ఞప్తి చేశారు. దీంతో దేశంలో ఉన్న గొప్ప పర్యాటక కేంద్రం లక్షద్వీప్ వెలుగులోకొచ్చింది. ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఫాలోవర్లు కూడా ఎక్కువగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ హైలైట్గా మారింది. ప్రధాని మోదీ రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా నంబర్ 1. ఆయన చేసే కొన్ని పనులు, పర్యటనలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా మారుతుంటాయి. అవి ప్రేరణగా కూడా నిలుస్తాయి. అందుకే ప్రధాని మోదీ ఫాలోవర్లు కోట్లాది మంది ఉన్నారు. లక్షల కొద్దీ లైక్లు, వేలాది కామెంట్లు ఆయన సొంతం. అదే కోవలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన సాగింది. మోదీ లక్షద్వీప్ పర్యటన గూగుల్ సెర్చ్ ట్రెండ్లో టాప్ ప్లేస్లో ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే మాల్దీవుల మంత్రులు మోదీ లక్షద్వీప్ పర్యటనపై వివాదాస్పద కామెంట్లు చేయడంతో పెను దుమారాన్నే సృష్టించారు. మాల్దీవుల మంత్రి మరియం షియూనా ప్రధాని లక్షద్వీప్ సందర్శించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మోదీపై వ్యంగ్యోక్తులకు తెగబడింది. మోదీని విదూషకుడని, తోలుబొమ్మ అంటూ ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ లక్షద్వీప్లో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలు షేర్ చేసిన అనంతరం మరియం షియూనా మోదీ లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఆపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ట్వీట్లను డిలీట్ చేసింది. మరో 2 మంత్రులు మల్షాద్ షరీఫ్, మహజూమ్ మజీదులు కూడా షియూనా వ్యాఖ్యలను సమర్థించారు. దీంతో మాల్దీవుల్లో భారత హైకమిషనర్ ఈ అంశాన్ని మహమ్మద్ మిజూ నేతృత్వంలోని మాలే సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ సైతం ప్రధాని మోదీపై మరియం షియూనా అవమానకర వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఎడీబో సైతం మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె అసహ్యమైన పదజాలం వాడారని అన్నారు. మాల్దీవులకు కీలక భాగస్వామ్య దేశాధినేత పట్ల మంత్రి మరియం షియూనా తీరు మాల్దీవుల భద్రత, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. మంత్రి వ్యాఖ్యల పట్ల మహమ్మద్ మిజూ ప్రభుత్వం దూరం పాటించాలని, ఆమె వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించేది కాదని భారత సర్కార్కు స్పష్టం చెయ్యాలని అన్నారు. మాల్దీవ్ నేషనల్ పార్టీ ఒక పోస్ట్లో ఒక విదేశీ దేశాధినేతపై ప్రభుత్వ అధికారి చేసిన జాత్యహంకార, అవమానకరమైన వ్యాఖ్యలను మాల్దీవుల నేషనల్ పార్టీ ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదు,
సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ నేతలు కోరుతున్నారు. మాల్దీవుల ప్రభుత్వం భారత్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారగా, మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఘాటుగా స్పందిస్తున్నారు. మాల్దీవులకు తాము బుక్ చేసుకున్న టూర్ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. పలువురు బాలీవుడ్ నటులు సైతం మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లక్షద్వీప్లో పర్యటిద్దాం, మన పర్యాటకానికి మద్దతిద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో పలువురు తమ మాల్దీవుల పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వైరల్గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ సైతం మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశానికి అన్ని విమాన బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఈజ్ మై ట్రిప్ సహవ్యవస్థాపకుడు సీఈఓ నిశాంత్ పట్టి అధికారికంగా ప్రకటించారు. మన దేశానికి సంఘీభావంగా ఈజ్ మై ట్రిప్ అన్ని మాల్దీవుల విమాన బుకింగ్లను నిలిపివేసింది అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా చలో లక్షద్వీప్ హ్యాష్ ట్యాగ్ను పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే మాల్దీవులను అత్యధికంగా సందర్శించే వారిలో భారతీయులే మొదటి స్థానంలో ఉంటారు. దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం డిసెంబర్ 2023 వరకు మాల్దీవులకు వచ్చిన సందర్శకుల్లో భారతీయ పర్యాటకులు అత్యధికంగా ఉన్నారు. కాగా మాల్దీవుల మహిళా మంత్రి షియోనా ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుండగా, సదరు మంత్రి చేసిన కామెంట్స్ మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత కామెంట్స్ అంటూ ఆ దేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైన ముగ్గురు మంత్రులు షియోనాతో పాటు మల్షా షరీఫ్, మహజూమ్ మజీదులను తక్షణమే వారి పదవుల నుంచి సస్పెండ్ చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వ అధికార ప్రతినిధి మంత్రి ఇబ్రహీం ఖలీల్ చెప్పుకొచ్చారు. అయితే నిజానికి ఈ వ్యవహారం అంతా టూరిజం విషయంలో చోటు చేసుకున్న వివాదం అంటున్నారు. మరోపక్క ప్రస్తుతం ఉన్న మాల్దీవుల ప్రభుత్వం కూడా చైనా అనుకూల ధోరణితో ఉండడంతో ఈ కాంట్రవర్సీ ఎప్పట్లో సమసిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాల్దీవులతో వివాదం భారత్కు మంచికే జరుగుతోందా? ప్రధాని మోదీ అనుకున్న లక్ష్యం నెరవేరుతోందా? లక్షద్వీప్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయాలి అన్న తలంపు దిశగా అడుగులు పడుతున్నాయా? భారతదేశం బాయ్కాట్ మాల్దీవుల నినాదం ఎత్తుకుంటే మాల్దీవులు పర్యాటక రాబడికి భారీ ఎత్తున నష్టం చేకూరుతోందా? లక్షద్వీపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది? లక్షద్వీప్ నేతలు సైతం ప్రధాని మోదీ పర్యటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఏం కోరుకుంటున్నారు? మాల్దీవులను తలపించేలా భారత్కు లక్షద్వీప్ రూపంలో మరో పర్యాటక కేంద్రం దొరికినట్టేనా? మాల్దీవులు భారత్ దిగువన దక్షిణ నైరుతి భాగంలో ఉండే ద్వీపదేశం. ఈ దేశం ఎక్కువగా తన అవసరాల కోసం భారత్పై ఆధారపడుతుంది. ముఖ్యంగా ఈ దేశ ఆదాయ వనరు టూరిజం. ప్రతి ఏడాది భారత్ నుంచే ఎక్కువగా టూరిస్టులు మాల్దీవులు వెళుతుంటారు. అయితే ఒక్కసారి లక్షద్వీపాల్లో టూరిజం అభివృద్ధి జరిగితే మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోతుందనే భయంతో అక్కడి నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం భారత అనుకూల వైఖరి అవలంబించేది. అయితే ఇప్పుడున్న మైజూ ప్రభుత్వం చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ దెబ్బ కొడితే ఆ దేశానికి బుద్ధొస్తుందో చూసి అక్కడే దెబ్బ కొట్టారు ప్రధాని మోదీ. లక్షద్వీపాల్లో టూరిజం డెవలప్మెంట్ అయితే మాల్దీవులు ఇబ్బందుల్లో పడ్డట్లే. అందుకే ప్రధాని మోదీ లక్షద్వీప్ ప్రత్యేక టూర్ పెట్టుకున్నారు. మాల్దీవుల్లాగే బీచ్లు, అందమైన సముద్రానికి ప్రసిద్ధి చెందిన
మన దేశంలోని లక్షద్వీపాల్లో టూరిజాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతంలో 1150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి లక్షద్వీప్ పర్యటనకు ఎందుకు వెళ్ళినట్లు? సరే, వెళితే వెళ్లారు. లక్షద్వీప్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్స్ లాంటివి పూర్తి చేసి తిరిగి వచ్చేయొచ్చు గదా. సముద్ర తీరాల్లో తిరుగుతూ స్నార్కెలింగ్తో సముద్ర గర్భానికి వెళ్లి రావడమేంటి? బీచ్లో అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను ఎక్స్లో షేర్ చేయటమేంటి? ఇవన్నీ చేయడం వెనుక ఏదైనా రహస్య ఎజెండా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అవును, ఒక ఉద్దేశం ప్రకారమే ప్రధాని టూర్ నడిచింది. సముద్ర గర్భంలో స్విమ్మింగ్ చేయడం, బీచ్లో కుర్చీల్లో కూర్చుని పుస్తకం చదువుకోవడం, నడుచుకుంటూ వెళ్లడం, ఇలాంటి ఫోటోలన్నీ ఎక్స్లో షేర్ అయ్యాయి. లక్షద్వీప్ అందాలు, ఇక్కడి జనం చూపించిన ఆదరణకు ఫిదా అయినట్లు రాసుకొచ్చారు మోడీ. అంతేకాకుండా సాహసాలు చెయ్యాలనుకునేవాళ్లు లక్షద్వీప్ను మీ లిస్టులో చేర్చుకోండని సలహా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇదంతా సహజం. మోడీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటిది కామన్ అని అనుకుంటే పొరబడినట్లే. దేశీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన సినిమా వాళ్లు గాని, జనం గాని సముద్ర తీర అందాలు చూడటానికి తరచుగా మాల్దీవులకు వెళుతుంటారు. అక్కడి టూరిస్టు ప్లేసుల్లో తిరుగుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సినిమాల షూటింగ్స్, పాటలను కూడా మాల్దీవుల్లోనే తీస్తుంటారు. కానీ మన దేశంలోనే ఉన్న సహజ అందాలపై వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. అందుకే వాటిని చూపించాలి. మన పర్యాటకానికి ఆదాయం తెచ్చిపెట్టాలన్నది మోడీ లక్ష్యం. ఇంకా చెప్పాలంటే మాల్దీవులకు, మన దేశానికి ఇప్పుడు టర్మ్స్ అంత బాగోలేవు. పడగడుపు దెబ్బలు అద్భుతంగా ఉంటాయి. బీచ్లు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ఏ ద్వీపానికి వెళ్ళినా స్వచ్ఛమైన నీళ్లు, కొత్త అందాలు టూరిస్టుల మనసును దోచేస్తాయి. అగట్టి, కద్మత్, మినీకాయ్, కల్ఫేని, కవరత్తి దీవుల్లో అందమైన ప్రకృతి ఉంది. లక్షద్వీప్లో మొత్తం 36 ద్వీపాలుంటే వాటిల్లో 10 మాత్రమే జనం నివసిస్తారు. లక్షద్వీప్కు కేరళలోని కొచ్చి నుంచి విమానం ద్వారా అయితే గంటన్నరలో, నౌకలో అయితే 14 నుంచి 18 గంటల్లో వెళ్లవచ్చు. కొచ్చి నుంచి ఎయిర్ ఇండియా వారానికి 6 రోజులు లక్షద్వీప్కు విమానాలు నడుపుతోంది. అక్కడ అగట్టిలో మాత్రమే ఎయిర్పోర్టు ఉంది. అక్కడికి వెళ్ళాక కవరత్తి, కద్మత్ దీవులకు పడవల్లో వెళ్లాలి. దేశంలోని చిన్నదైన కేంద్రపాలిత ప్రాంతం ఇది. అక్కడ టూరిజం అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మాల్దీవుల తరహాలో పర్యాటక స్వర్గంగా లక్షద్వీప్ను తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. लक्षद्वीप ऐसा एक प्रांत है, टूरिज्म दृष्टिकोण से बहुत बड़ा पोटेंशियल है और समुद्र के साथ जितने भी जो टूरिस्ट डेस्टिनेशन है, पोर्ट भी है और हमारे एडमिनिस्ट्रेटर बहुत अच्छे तरीके से भारत सरकार के द्वारा उनके नेतृत्व में काम हो रहे. अभी भी प्रधानमंत्री जी भी लक्षद्वीप विजिट किया है. आने वाले दिन में लक्षद्वीप में टूरिज्म का बहुत बड़ा डेस्टिनेशन होगा. एक ही मुद्दा है, ठीक तरीके से एयरपोर्ट हो. उसके लिए भी भारत सरकार अच्छे उधर एयरपोर्ट के लिए बहुत प्रयास करे. एक केरला से कनेक्टिविटी है, फिर भी एयर कनेक्टिविटी के लिए बहुत प्रयास करे. जैसा एयर कनेक्टिविटी बढ़ेगा, अभी कंपेरेटिवली आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी जिम्मेदारी संभालने के बाद इस 9 साल में लक्षद्वीप में बहुत बड़ा इंफ्रास्ट्रक्चर एक्टिविटी हुआ और एम्प्लॉयमेंट, रोजगार का एक्टिविटी बढ़ा है और टूरिज्म का दृष्टिकोण से भी ज्यादा लोग आना शुरू हो गया. स्टार होटल्स के भी प्रयास करें और अभी लक्षद्वीप भारत में एक ऐसा डेस्टिनेशन है, कोई भी भारत के लोग ना न्यूजीलैंड जाने का जरूरत नहीं है, ना स्विट्जरलैंड जाने का जरूरत नहीं है. वो लक्षद्वीप आ सकते तो सब कुछ आप लक्षद्वीप में देखेगा. मैं लोगों से अनुरोध करना चाहता हूं, एक बार आप लक्षद्वीप जाइए, लक्षद्वीप विजिट करिए.
लक्षद्वीप विजिट करने के बाद आप खुद एम्बेसडर बन के लोगों को बोल सकते हैं। इतने टूरिस्ट दृष्टिकोण से बहुत बड़ा महत्वपूर्ण इंपॉर्टेंट डेस्टिनेशन लक्षद्वीप है। అయితే జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని లక్షద్వీప్లోని 17 దీవుల్లోకి స్థానికులతో పాటు టూరిస్టులను కూడా నిషేధించారు. ఈ 17 దీవుల్లో జనావాసం ఉండదు. కొన్ని తాత్కాలిక నిర్మాణాలే ఉంటాయి. అక్కడ గతంలో ఉగ్రవాద స్మగ్లింగ్ కార్యకలాపాలు జరిగేవి. దేశ సరిహద్దుల్లోని ఈ ప్రాంతాల్లో సంఘ విద్రోహ శక్తులు నివాసం ఉంటే దేశ భద్రతకు ఇబ్బంది అని నిషేధించారు. త్వరలో వీటన్నింటినీ భారత ప్రభుత్వం తెరిచే అవకాశాలున్నాయి. స్థానిక ఎంపీ మహమ్మద్ ఫజల్ కూడా ప్రధాని టూర్పై హర్షం వ్యక్తం చేస్తూ లక్షద్వీప్ పర్యాటక అందాలు అందరినీ ఆకట్టుకుంటాయని అన్నారు. Surprising for me, why should Maldives, say something about what is going to happen in Lakshadweep and whatever our Honorable Prime Minister have spoke on, futuristic scope for tourism development in Lakshadweep. I still surprised why such a comments have come from the Deputy Prime Minister and the Ministers of Maldives. So one thing is very sure that Lakshadweep is a new destination which is still to be explored to outer world. We know all that. So as an important person like VVIP, when the Honorable Prime Minister came to Lakshadweep, he stayed there for one day. He stayed in our most beautiful island called Bangaram. Then he went into the waters. He have seen the underwater things, and he made himself, as an ambassador of Lakshadweep, being a territory which is directly under his control. And he says something, which entire people of Lakshadweep was always wanted to have on tourism perspective. Even me, this is my second term, I was always wanting this government to have a policy in the tourism things and things to happen, because that will definitely generate employment opportunity for the youngsters. So the Prime Minister's speech on Lakshadweep was, this was something like, those who have not seen places, the people who wanted to go and see the islands or places like this, they must come to Lakshadweep and see. This is the comment the Honorable Prime Minister have made. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటంతో అందరి దృష్టి ప్రస్తుతం లక్షద్వీప్పై పడింది. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి వారు లక్షద్వీప్లో పర్యటిద్దాం, మన పర్యాటకానికి మద్దతిద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు మన దేశంలో ఉన్న ప్రకృతి అందాలపై అందరం దృష్టి పెట్టాలంటున్నారు. లక్షద్వీప్కు ఒకటే కాదు, కాశ్మీర్, మరెన్నో ప్రాంతాలు మాల్దీవుల వంటి దేశాలను తలదన్నేవిగా ఉన్నాయంటున్నారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి మన పర్యాటక కేంద్రాలపై పడింది. ముఖ్యంగా ప్రధాని పర్యటించి ఫోటోలు పెట్టిన లక్షద్వీప్ మాత్రం మరింతగా వెలుగులోకొచ్చింది. మాల్దీవులు భారత్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి? ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి? మాల్దీవుల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చైనాకు మద్దతుగా నిలుస్తోందా? మాల్దీవుల ఆర్థిక ఇతర అంశాలతో భారత్ పాత్ర ఏంటి? తాజా వివాదంతో ఎవరికి నష్టం జరుగుతోంది? భారత్తో వివాదం అంటే మాల్దీవుల ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? భారత్ మాల్దీవుల మధ్య 60 ఏళ్లుగా ఆర్థిక, సాంస్కృతిక, మిలిటరీ, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు ఉన్న భౌగోళిక ప్రాంతం వ్యూహాత్మక పరంగా భారత్, చైనాలకు చాలా కీలకం. దీర్ఘకాలంగా భారత్ నుంచి మాల్దీవులకు ఆర్థిక, మిలిటరీ సహాయం అందుతోంది. 1965లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఇక్కడ రాచరికం నడిచింది. తర్వాత 1968 నవంబర్లో ఇది రిపబ్లిక్గా అవతరించింది. మాల్దీవులు స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచే సామాజిక, ఆర్థిక అభివృద్ధి, ఆధునీకరణ, సముద్ర భద్రత వంటి రంగాల్లో
భారత్ సహాయాన్ని అందించింది. I know that the government has suspended the ministers, but I think it is important that the government of Maldives issue a formal apology to the Indian people. The remarks by the minister are simply just shameful, they're racist, they're spiteful, and intolerable. And I do want to say that the minister's words are in no way a reflection of the opinion of the Maldives people on the Indian people and about India. We're very aware of how dependent we have been on India, and that India has always been the first responders for whenever we are in need. We've been dependent on India for economic relations, social relations, health, education, trade, tourism, etc., etc. And the Maldivian people are very grateful for this and very aware of this. 1980ల్లో మాల్దీవుల్లో అధికారంలో ఉన్న మౌమూన్ అబ్దుల్ గయూమ్కు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటును అణచివేసేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కాక్టస్ పేరిట అందించిన సాయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి. 2008లో కొత్త రాజ్యాంగం అమల్లోకొచ్చిన తర్వాత మాల్దీవుల్లో తొలిసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గయ్యూమ్ ఓటమి పాలై మహమ్మద్ నషీద్ అధికారం చేపట్టారు. అప్పటి నుంచి అధికారం కోసం ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. నషీద్ 4 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు. 2012లో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మహాసముద్రంలో ఉండే ఈ చిన్న దేశంలో ఎన్నికల ఫలితాలపై భారత్, చైనాలు ఎప్పుడూ దృష్టి సారిస్తుంటాయి. సుమారు 5.21 లక్షల మంది జనాభా ఉన్న మాల్దీవుల దేశంలో అధ్యక్షుణ్ణి నేరుగా ప్రజలే ఎన్నుకుంటారు. గడిచిన సెప్టెంబర్ 9న జరిగిన ఓటింగులో బరిలో నిలిచిన ఏ అభ్యర్థికి 50% మెజారిటీ రాలేదు. నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 30వ తేదీన జరిగిన 2వ రౌండ్ ఓటింగులో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన మైజ్జూకు విజయం వరించింది. అప్పటిదాకా దేశ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం మహమ్మద్ సోలివ్ భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ భారత్ ఫస్ట్ అన్న పాలసీతో తొలి ప్రాధాన్యం భారత్కే ఇస్తూ వస్తున్నారు. మరోవైపు మహమ్మద్ మయూజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ చైనాతో సన్నిహిత సంబంధాలు కలిగింది. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మయూజ్జు పదవి చేపట్టిన తర్వాత ఇండియాతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆయన చైనాకి అనుకూలంగా, ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. అంతేకాదు, మాల్దీవుల సైన్యానికి ఉపయోగపడే రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల్లో దాదాపు 70 మంది భారతీయ సైనికులు పనిచేస్తున్నారు. వాళ్లందర్నీ వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చాడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్జు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా మాల్దీవులు ముఖ్యమైనది. ఈ 2 దేశాలు ఇప్పటికే మాల్దీవుల్లో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా అన్ని విధాల సాయం చేస్తున్నాయి. సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. భారత్ 2021లో మాల్దీవుల్లోని 45కు పైగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పథకాల్లో పాల్గొంది. మాల్దీవుల్లోని 4 ప్రధాన ద్వీపాలను కలుపుతూ వంతెన, రోడ్ల నిర్మాణం కోసం చేపట్టిన ది గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టు కోసం ఆర్థికంగా 4,151 కోట్ల సాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుపై ఇరు దేశాలు సంతకం చేశాయి. 2022 మార్చిలో మాల్దీవుల్లో 10 తీర ప్రాంత రాడార్ వ్యవస్థలను కూడా భారత్ ఏర్పాటు చేసింది. అద్దూ ద్వీపంలో పోలీస్ అకాడమీని ప్రారంభించడంలోనూ భారత్ సాయం చేసింది. मैं तो प्रधानमंत्री जी की विजिट को देख रही हूँ और मुझे लगता है कि प्रधानमंत्री जी ने जो लक्षद्वीप यात्रा की उससे देश दुनिया सबको परिचित कराया कि भारत में कितने सुंदर स्थल हैं और जो समुद्र के किनारे जिन लोगों को जाने का शौक है, बीच पर चलने का शौक है, उस सब के लिए भी बहुत सारे स्थान भारत में हैं. मालदीव है तो लक्षद्वीप भी है, बहुत नज़दीक है. अंडमान्स भी है और हिमालय की ऊंचाई भी है और हिमाचल प्रदेश से लेकर लेह लद्दाख भी है. तो भारत में तो
विशाल हृदय वाला भी है और विशाल सोच वाला स्थान भी है. భారత్కు మాల్దీవులు ఎంత ముఖ్యమో అదే రీతిలో వ్యూహాత్మక పరంగా చైనాకు కూడా కీలకం. మాల్దీవుల్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూనే వస్తోంది. ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టింది. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మయూద్జు పదవి చేపట్టిన తర్వాత చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ భారత్ పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం ఆ దేశానికి వచ్చే టూరిస్టుల్లో ఇండియన్స్ అత్యధికం. డిసెంబర్ 13 వరకు ప్రపంచంలోని పలు దేశాల నుంచి మొత్తం 17,57,939 మంది పర్యాటకులు ఆ ద్వీప దేశానికి వచ్చారు. ఇది 2022లో నమోదైన 15 లక్షల మంది కన్నా ఎక్కువ. మాల్దీవులను సందర్శించిన అత్యధిక పర్యాటకుల్లో భారతదేశం 2,09,198 మందితో మొదటి స్థానంలో ఉండగా రష్యా 2,09,146, చైనా 1,87,118తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారతదేశాన్ని, భారతీయులను అంతగా వ్యతిరేకిస్తున్న మాల్దీవులను చూడటానికి మనం మాత్రం ఎందుకెళ్ళాలి? అక్కడి టూరిజానికి మన డబ్బులు ఎందుకివ్వాలి? అదేదో మన లక్షద్వీపాల్లో తిరిగితే సరిపోదా? మన దేశానికి, మన భారతీయులకే టూరిజం ద్వారా ఆదాయం లభిస్తుంది కదా. ఇది ప్రధానంగా నరేంద్ర మోదీ లక్షద్వీప పర్యటన వెనుక ఉన్న సీక్రెట్ ఎజెండా. అందుకే లక్షద్వీప్లో ప్రధాని పర్యటించారు. ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద కామెంట్లు చేయటంతో తాజా వివాదం శృతిమించింది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప పర్యటనలతో మాల్దీవులు ఉనికిపోతున్నాయి. అయితే మాల్దీవుల్లాగే బీచ్లు, అందమైన సముద్రానికి ప్రసిద్ధి చెందిన మన దేశంలోని లక్షద్వీపాల్లో టూరిజాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లడం మాల్దీవుల్లో కలవరాన్ని కలిగించింది. దీంతో ఇక అక్కడ నేతలు భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విషం కక్కుతున్నారు. దీనిపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఒక్కసారి మాల్దీవులకు సమానంగా లక్షద్వీపులు డెవలప్ అయితే ఇతర విదేశీ టూరిస్టులు కూడా లక్షద్వీపులకు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది వాళ్ళ బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.